హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జాంబీ వర్ ఇదొక జాంబీ సర్వైవల్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో ఓన్లీ థాయ్ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది జాంబీ సిరీస్ కాబట్టి తెలుగు డబ్బింగ్ లేకపోయినా కూడా చూసేయచ్చు, పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ సిరీస్ లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. జస్ట్ వైలెన్స్ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఒకటి క్లియర్ చేయాలి, ఈ సిరీస్ లో స్కూల్ కిడ్స్ ని చూసి చాలా మంది ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సిరీస్ కి ఇది రీమేక్ అనుకుంటున్నారు. ఇది రీమేక్ కాదు గైస్, ఇది ఒక ఒరిజినల్ సిరీస్. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక సిటీలో జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అయ్యాక కొంతమంది స్టూడెంట్స్ జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి ఒక స్కూల్లో దాక్కుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. నేను ఆ జాంబీ వైరస్ ఎలా వచ్చిందో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అన్ని జాంబీ మూవీస్ లో సిరీస్ లలో సేమ్ ఒకేలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ సిరీస్ నాకు ఎలా అనిపించిందంటే, ఇట్ వాస్ ఎంటర్టైనింగ్ మామ. ఫస్ట్లీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సిరీస్ ఉంది కదా, అందులో నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నారనిపించింది. ప్లాట్ చాలా వరకు మ్యాచ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, మనం ఒక మూవీలోని ఒక సీన్ చూసి అలా కాకుండా ఇలా జరిగితే ఎలా ఉంటుందో అనుకుంటాం కదా, అలా ఈ సిరీస్ మేకర్స్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ లో జరిగే ఈవెంట్స్ కి ఈ సిరీస్ లో ఆపోజిట్ వే లో జరిగేలా రాసుకున్నారు. అలా రాసుకోవడం వల్ల కొన్ని సీన్స్ ఆ సిరీస్ కంటే కూడా ఇక్కడ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. స్క్రీన్ ప్లే ప్రెసెంట్ అండ్ పాస్ట్ లో జరుగుతుంది. లైక్ ఇప్పుడు సర్వైవల్ సిచ్యువేషన్ లో ఉంటారు. పాస్ట్ లో అసలు ఆ వైరస్ ఎలా వచ్చిందో చూపిస్తారు. స్టోరీ పక్కన పెట్టేస్తే జాంబీ సీన్స్ ఎలా ఉన్నాయి, యాక్షన్ ఎలా ఉందంటే చాలా బాగుంది గైస్. యాక్షన్ అయితే చాలా బ్రూటల్ గా చాలా బాగుంది. కొన్ని నాన్ స్టాప్ సర్వైవల్ సీన్స్ ఉంటాయి, అవి నిజంగా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తా. స్టోరీ వైస్ కొత్తగా ఏం ఉండదు, రొటీన్ స్టోరీనే ఉంటుంది. బట్ రొటీన్ స్టోరీని చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. జాంబీ గెటప్స్ కానీ, ఎక్స్ట్రాడినరీ బీజిఎం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఇఫ్ మీరు ఆల్రెడీ చాలా జాంబీ మూవీస్ చూసేస్తుంటే ఈ సిరీస్ మీకు పెద్దగా అనిపించకపోవచ్చు. ఇఫ్ ఇదే మీ ఫస్ట్ జాంబీ సిరీస్ అనుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సిరీస్ నాకైతే నచ్చింది మామ. బట్ కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ జాంబీస్ ని చూసి ఎంజాయ్ చేసామా అన్నట్టు చూస్తే నచ్చుతుంది. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ డీసెంట్లీ ఎంటర్టైనింగ్ జాంబీ సిరీస్. సో ఇది గైస్ జాంబీ వర్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.